హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కోరంగి మాడాడవులకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది పాత రూట్ అండి. చూసారా, నా పేరు ప్రసాద్ యాస్ మినీ తెలుగు ట్రావెలర్ ఉంటుందండి. నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ మడాడవులు అనేది కాకినాడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఎంఎస్ఎన్ చార్టీస్ నుంచి యానం వెళ్ళే రూట్లో. ఇక్కడ చూసారు కదా, ఇది పాత రూట్ అండి. 2 రూట్లు ఉంటుందండి. ఇది పాత రూట్ అండి. చూసారు కదా, పాత రూట్లో నుంచి ఎలాగుందో పొలాలు మొత్తం. ఈ రూట్ని మెయింటెనెన్స్ లేదండి, ఇది ఆపేసినట్టు ఉన్నారు. మనం పాత రూట్ నుంచి వచ్చాం, కానీ ఇక్కడ పొలాలు అవన్నీ ఇంకా రిసార్ట్లు అవి కూడా కడుతున్నారండి. ఇది ఆ పక్క మడాడవుల నుంచి ఆపోజిట్ అండి. ఇది రిసార్ట్ లాంటివి కడుతున్నారు. బహుశా అక్కడ స్టే చేయడానికి స్టే కోసం రిసార్ట్ లాగా కడుతున్నారు. చూడండి, రిసార్ట్ లాగా కడుతున్నారు. ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి కట్టడం, ఇంకా అవ్వలేదు. ఈ పక్క చూసారా, రొయ్యల చెరువులు అవి కూడా ఉన్నాయి. ఈ పక్క పొలాలు, రొయ్యల చెరువులు చూసారా. ఇదిగోండి, వచ్చేసాం కాకినాడ మడాడవులు. పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే 50 రూపీస్ అండి, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్ అండి టికెట్. బైక్ పార్కింగ్ కూడా పక్కనేనండి. చూసారా, ప్రకృతి అనేసి పెట్టారు. మొక్కలు ఏమైనా ఉంటాయండి అక్కడ. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి అలాంటి ప్లేసుల్లో. చూసారా, ఇవాళ చాలా బాగుందండి, క్లైమేట్ కూడా బాగుంది. దానివల్ల అందరూ వస్తున్నారు. చూసారా, మన సంక్రాంతి గుర్తుకొస్తుందండి ఇలాంటి ఆవులను చూస్తే. నిజమైన ఆవుల్లాగా ఉన్నాయండి కొంచెం దూరం నుంచి చూస్తే. చూసారు కదా, ఇది ఫుడ్ కోర్ట్ అండి. ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి ఇక్కడ. చూసారు, డ్రింక్స్ అవన్నీ, ఫుడ్ కోర్టు అన్నీ ఉన్నాయండి. ఈ మడాడవులు అయితే ప్రత్యేకంగా ఎక్కువగా పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారండి, బాగా నచ్చుతుంది. సమ్మర్ వెకేషన్స్కి బాగా ఉంటుందండి ఇక్కడ స్టే చేసుకోవడానికి. ఫుడ్ కూడా దొరుకుతుందండి, ఫుడ్ కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ. కొద్దిగా పర్లేదు అంటే క్యారీ చేసుకుంటే పర్లేదు, క్యారీ చేసుకోవాలని వాళ్ళైతే ఫుడ్ ఇక్కడే తినడం బెటర్. అది చూసారు, స్టాచ్యూస్ నిజమైన జింకల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉంటాయో ఆ యానిమల్స్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ పెడతారు. చూసండి, ఫొటోస్. క్రాబ్స్ ఉన్నాయి, క్రాబ్స్. చూసండి, పిల్లి, చేపలు. అడవి పిల్లి అండి, అది మామూలు పిల్లి కాదు, అడవి పిల్లి, అడవి క్యాట్. చూడండి, చూసారా. మనం ఇప్పుడు వెళ్తున్నామండి బోట్ యార్డ్కి. అది పాత చెక్కల బీచ్కి వెళ్ళేదారండి, ఇది కొత్త చెక్కల బీచ్కి వెళ్ళేదారండి. ఈ పక్క స్ట్రైట్కి వెళ్తే బోట్ యార్డ్ అండి. బోట్స్ ఉంటాయి కదండి, బోట్స్ క్లబ్ అంటారు కదా. అది మరి అది రేట్ ఎంతో మనకి తెలియదండి. ప్రస్తుతానికైతే ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ కూడా వెళ్దామండి, ఒకసారి చూద్దాం అక్కడ కూడా ఎలాగుండేది. బోట్స్ క్లబ్ చూసారు కదా ఎలాగుందో. మడాడవులు అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మడాడవులు డిప్ బోట్ అండి. ఇక్కడ బోట్, అదే బోట్ మీద చూపిస్తారు కదా మొత్తం అన్నీ, అదండి. చూడండి, బోట్ మీద చూపిస్తారండి అక్కడికి మనం వెళ్తున్నాం. ఇదంతా మడాడవులు ఎలా ఉన్నాయి చూడండి. సరే, నేను మొత్తం ఫుల్ వీడియో చూపిస్తానండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మడాడవులు సార్ చూద్దాం రండి. వాటర్ చూసారు కదా, మడాడవులు బోట్ యార్డ్ అండి. ఇక్కడ నుంచి అదే RX100 ఈరోజు బైక్ వేసుకొని కూర్చుంటారు, వాక్ చేస్తారు కదా, అదండి. అది అందరికీ తెలిసే ఉంటుందండి, కొంతమంది చూసి ఉంటారు కదా, వాళ్ళకైతే చూపిస్తున్నానండి. ఇదిగోండి, చూడండి ఎంత విశాలంగా ఉందో చూడండి. పక్క గ్రీనరీ అండి, అడవులండి.
మడ అడవులు అనేది వచ్చేసి నేను విన్న పాఠాల్లో అయితే అండి, ఒకటి తమిళనాడులో ఉంటుందండి, మనకి నెక్స్ట్ అయితే మన కాకినాడలో ఉంటుందని చెప్పారండి. చూడండి ఎలాగుండే ఫ్రెండ్స్ మడ అడవులు. ఇదిగోండి బోట్స్ ఉన్నాయి కదండి, ఈ బోట్స్ మీద తీసుకెళ్తారండి మనకి. చూడండి మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్తామండి. ఫస్ట్ చెక్కల బ్రిడ్జి అండి. చెక్కల బ్రిడ్జి మొదలు పెట్టింది ఇక్కడ నుంచి అండి. ఇది అండి మెయిన్ చెక్కల బ్రిడ్జి. చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయో, స్పారో కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి అండి చెక్కల బ్రిడ్జి మొదలు పడింది. చూడండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడమేనండి. ఇది ఎంట్రన్స్ అండి, మళ్ళీ ఎగ్జిట్ వేరే వైపు ఉంటుంది. ఈ ఎంట్రన్స్ దగ్గరికి ఈ చెక్కల బ్రిడ్జి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దగ్గర ఉంటుందండి. ఇంకా లోపలికి ఉంటుందండి. చూడండి చూస్తూ నడవాలండి, జాగ్రత్తగా నడవాలి. అంటే కొంచెం వంపుగా ఉంటుందండి, ఇది చూస్తూ నడవాలి. పక్క గ్రీనరీ అండి, సమ్మర్లో కూడా ఇలాంటి గ్రీనరీ ఉంటాయి అండి. ఈ మడ అడవులు పాత బ్రిడ్జ్ అండి. సార్ చూడండి మడ అడవులు పాత బ్రిడ్జ్ ఇది సరే. మడ అడవులు పాత బ్రిడ్జ్ అండి ఇది. చూడండి బాగుంటుందండి. ఇక్కడ పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటారు. తీసుకురండి ఇలాంటి వాళ్ళ ప్లేస్. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేసులని. కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. బాగానే ఉంటుందండి, కాకపోతే ఇక్కడ తినుబండారాలన్నీ నిషేధం అండి. అంటే ప్లాస్టిక్ నిషేధం, ఇవి తీసుకురాకూడదండి. జాగ్రత్త చూసుకోవాలండి. చూడండి పాత చెక్కల బ్రిడ్జ్ అండి. ఇది చెక్కల బ్రిడ్జ్లో పాతదండి. ఫస్ట్ ఇదే కన్స్ట్రక్షన్ చేశారండి. పిల్లల్ని తీసుకురండి, కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ కోతులు అవి ఉంటాయి, వాళ్ళ చేతిలో తినబండారాలు ఏం పెట్టకండి, అలా లాక్కొని పోతాయండి. అది కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. చూడండి పాతదండి, మళ్ళీ ఇది రీమోడలింగ్ చేసినట్టున్నారు, బాగా చేశారండి. చూసారు కదా. ఈ చెక్కల బ్రిడ్జే ఉంటుందండి, ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందండి, ఒక 3-4 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీగా ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ మీద నడిచినప్పుడు వాటర్ కావాలనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. కాకపోతే ఇంకోటి ఉంది, ప్లాస్టిక్ తెచ్చినప్పుడు వాళ్ళకి అమౌంట్ సబ్మిట్ చేయాలి. అదే ప్లాస్టిక్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే మన అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. అదండి. నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కదా, ఇంకా దీనికన్నా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అంతే. చూడండి ఇంకా తక్కువ అండి. మేము కాలేజ్ టైంలో ప్యాకప్ చేసేవాళ్ళం అండి ఫ్రెండ్స్ అందరూ. అప్పుడైతే ఇంకా ఇవాళ కొంచెం రద్దీగా ఉందండి. అంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి చాలామంది రద్దీగా ఉంది. చాలా బాగుందండి ఇవాళ క్లైమేట్ కూడా మనకు సహకరించండి వీడియో చేయడానికి.
కొత్త బ్రిడ్జ్ కూడా చూపిస్తానండి. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ కూడా ఉంది, కొత్త బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. కొత్త బ్రిడ్జి నెక్స్ట్ మనం ఇక్కడ చిన్న టవర్ లాగా ఉంటుంది, వాటి మీద ఎక్కి చూద్దాం. అంటే మడాలులో మొత్తం ఎలాగుంటుంది, లొకేషన్ మొత్తం ఎలాగుంటుంది, మన చుట్టుపక్కల ఎలాగుంది, సరే అన్నీ కనబడుతుందండి, అది కూడా చూద్దాం. వెళ్ళే కొద్ది వస్తూనే ఉంటుందండి అలాగా. ఎండ నుంచి తట్టుకోవడానికి చాలా మంది వచ్చేస్తారు ఇక్కడికి. చూడండి చెక్కల బ్రిడ్జి పాతదండి, ఇది పాత బ్రిడ్జి, అంటే పాత రూట్ అండి ఇది. అదిగోండి మళ్ళీ మనం ఎగ్జిట్కి వచ్చేసాం, ఎంటర్ అయ్యాం కదండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్కి వచ్చేసాం. చూడండి ఎగ్జిట్కి వచ్చేసామండి, టవర్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి వాళ్ళు చాలా రద్దీగా ఉంది. మనం బోట్ యార్డ్ చూసాం కదండి, బోట్ యార్డ్ అక్కడ ఉందండి. ఇప్పుడు బోటింగ్ ఎలా లేదనుకుంటా అండి. ఇక్కడ నుంచి మనం టవర్ అని చెప్పాను కదండి, బిల్డింగ్, అక్కడికి వెళ్తున్నామండి. చూడండి చిన్న చిన్న ఎండ్రకాయలండి, పీతలు ఈ కదులుతున్నాయి, చిన్న చిన్నవి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసి వాటికి. చిన్న చిన్న పీతలండి, కనబడకపోవచ్చు, పసుపు పసుపు కనబడుతున్నాయి, చిన్న చిన్న పీతలండి, బుల్లి బుల్లి పీతలు. ఇదిగో చూడండి జూమ్ చేశాను, చిన్న చిన్న పీతలండి, ఎండ్రకాయలు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి చూసి, సరదా పడుతున్నారు. హోటల్స్ కూడా చూడండి, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి, ఫుడ్ సైకిల్ అండి, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్. చూడండి చికెన్ ఫ్రై, చికెన్ చిల్లీ చికెన్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్ అన్నీ ఉన్నాయండి. చూడండి ఫారెస్ట్లో కూడా సరిపోయాయి. టవర్ అని చెప్పాను కదండి, బిల్డింగ్ పదండి ఎక్కుదాం. కోరింగ్ లొకేషన్తో చూద్దామండి ఒకసారి. టవర్ అని చెప్పాను కదండి, పైకి ఎక్కుదాం. 5 ఫ్లోర్ బిల్డింగ్ అండి, చాలా పైకి ఉంది. ఎక్కుదాం. ఇక్కడ నుంచి కూడా లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మొత్తం కోరింగ్ మొత్తం కనబడుతుందండి. అది చూద్దాం. చూసారా, ఇంకా పడుతుంది, చూద్దాం. ఇంకా పోయిందండి, చూద్దాం. చూసారండి చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్, చిన్న చిన్న సందులా కూడా కనబడలేదండి, మొత్తం అంతా ఫారెస్టే. చూసారా మొత్తం ఫారెస్ట్. ఇది హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. మన ఇండియాలో 2 చోట్ల ఉంటాయి.
ఒకటి తమిళనాడు, నెక్స్ట్ మన కాకినాడలో ఉన్నాయండి. ఈ రెండు దిక్కులనే ఉంటుందండి. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి, అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామండి. అక్కడ కూడా చూద్దాం ఎలాగుంటుంది. సెకండ్ బ్రిడ్జ్ కూడా చూద్దాం. మెట్లు చాలా పైకి ఉందండి. దిగినప్పుడు పర్లేదులేండి, తుప్పడిపోయింది. మనం మామూలు వేయకుండా మన వెయిట్ కాగుతుందా లేదని పోయి నిమిషం. చూసారా, బ్రిడ్జ్ కింద మొసళ్ళు, తాంబేలు లాంటి స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా బాగుంది. పిల్లలు ఆ మొసల్ని చూసి భయపడిపోతున్నారండి. చూడండి, ఎగ్జిట్కి వెళ్ళిపోయాం. చూడండి, ఇక్కడ అది చేప అండి. అది ఏ చేప మరి పెట్టారా, అది ఉందో లేదో తెలియదు. ఎగ్జిట్కి వెళ్ళిపోతామండి. అదే చెక్కల బ్రిడ్జ్ ఉంది కదండి, ఇది గ్లాస్ బ్రిడ్జ్ అండి. సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామండి. తర్వాత కొత్త చూపిస్తాను. గ్లాస్ బ్రిడ్జ్ అండి. చూసారా, రాళ్ళు, చిన్న చిన్న మొక్కలు కూడా అందులో వేసారండి. చిన్న చిన్న బ్రిడ్జ్ లో ఎలాగుందో గ్లాస్ బ్రిడ్జ్. ఎప్పుడో కట్టిందండి ఇది గ్లాస్ బ్రిడ్జ్. మనం చెక్కల బ్రిడ్జ్ 2కి వెళ్ళిపోతున్నామండి. నా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఏంటి? ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్స్ ముందుకు తీసుకొస్తానండి. ఆర్క్సెండర్ షూటింగ్ కూడా ఎక్కడ తీశారని అందరికి చాలా మందికి తెలుసండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎలాగుంది కోరంగి అని చూపించడానికి వీడియో ఇప్పటికి అలాగే ఉంది, బాగుంది. ఇంకా డెవలప్మెంట్ జరిగిందని చూపించడానికండి. చుట్టుపక్కల ఉన్న కాకినాడలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసండి మడ అడవులు ఎలాగుంటాయి అనేది. ఇంకా చాలామంది చూస్తారు కదా, వాళ్ళు కూడా వస్తారు, చూస్తారు, వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తారు అనేసి పెట్టడమైందండి వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి. ఇదే కదండి, మీకు ముందు ఇంకా మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి. నేను ముందుకు తీసుకొస్తాను. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని తీసుకొస్తానండి. నెక్స్ట్ కూడా ఉంటాయండి. ఇక్కడ కొంచెం వస్తున్నప్పుడు చూసి నడవాలండి, చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకొని వెళ్ళండి. చూడండి, నెక్స్ట్ RX 100లో తీసారు కదా లొకేషన్, చూపిస్తానండి. RX 100 లొకేషన్ చూపిస్తాను, ఒకసారి రండి. ఇది సెకండ్ బ్రిడ్జ్ అండి, కోరంగిలో చెక్కల బ్రిడ్జ్ 2 అండి. ఇది RX 100 లొకేషన్ చూపిస్తామండి. పిల్లలు చూడండి ఎలాగవుతారు. కెమెరా చూసినండి ఇంకా ముఖం తిప్పేసుకుంటున్నారండి. చూడండి, వెళ్ళిపోదామండి ఇంకా స్ట్రైట్గా. RX 100 లొకేషన్ చూద్దాం అనుకుంటే పిల్లలు కదలలేదండి, ఫోటో షూట్ చేసుకుంటున్నారు. ఫోటో షూట్ చేసుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకండి. అంటే ఇంకా ఉంది, ఇంకా చూడాల్సింది ఉందండి. బాగా గ్రీనరీ ఎక్కువ అండి. ఇలాంటి స్వచ్ఛమైన గాలి మంత్లీ ఒకసారి రావాలండి ఇలాంటి ప్లేస్లకి. చూడండి, ఇంకా కొద్దిగా తీసేసినట్టున్నారు. నేను ఇక్కడికి వచ్చేసి 10 years అవుతుందండి. 10 years దగ్గర అవుతుంది. మాది పక్కనే అండి, కాకపోతే
బిజీ బిజీ. ఏం చేస్తాం, పక్క నుండి రావట్లేకపోయాం. చాలామంది ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారండి చూడడానికి. చూడండి ఎంట్రన్స్ గేట్. ఇలాగ వెళ్ళిపోదాం. చూసారా, దోమలు మాత్రం గట్టిగా ఉన్నాయండి. చిన్న చిన్న దోమలు కాదు, పెద్ద పెద్ద దోమలే. అంతమంది రక్తం పీల్చుకుని అంత అయిపోయిందో ఏంటో కానీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి దోమలు. అబ్బా, ఇంకా ఇంకా చాలా దూరం ఉందండి. నడుస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరంగి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలండి. ఓపిక తెచ్చుకొని వెళ్ళాలి. 2 రోడ్లు ఉన్నాయండి. ఎంట్రన్స్ గేట్, ఇంకా మనం చూడాల్సినవి ఉన్నాయిగా, చూద్దాం. చివరి వరకు వెళ్దాం, ఏమన్నా చూద్దాం. ఓకే, కొంతమంది మా ఆవిడే చెప్పిందండి, నువ్వు వీడియో చేస్తున్నాను కానీ నవ్వట్లేదు, నవ్వుతూ చెయ్యి, అంతేగాని ఏదో పెట్టుకున్నాడు అలా పెట్టుకోక నవ్వుతూ ఉంది, నవ్వుతూ వీడియో చేయన్నారండి. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదండి నేను. చేసేద్దాం. ఊపు అలాగుంది, ఊపి చల్లారిపోయేటట్టు ఉన్నాయి. ఇంటి దగ్గర రాగిన వాటర్ అంతా అయిపోయేటట్టు ఉంది ఇక్కడ. సరే అండి, ఊటి చూసుకుంటూ వెళ్ళాలండి. మళ్ళీ మర్చిపోయామనుకోండి, మళ్ళీ రివర్స్ అట్టుగా వస్తాం. కొంచెం జాగ్రత్తగా రూట్ చూసుకుంటూ వస్తుంటే చూద్దాం మనం ఎక్కడికి వెళ్తామో మళ్ళీ చూద్దాం. ఇవే కదండి మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను. టెంపుల్ ఉందండి, వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది. టెంపుల్ అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆ కొండ మీద నుంచి ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ శివుడు గుడి అండి, టెంపుల్ అండి, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఆ టెంపుల్ మీద కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకా బ్రిడ్జ్లో ఎరగొట్టు ఇది చేశారండి, బోటింగ్ పాయింట్ అండి. మనం మళ్ళీ రివర్స్ వెళ్ళాలండి, మళ్ళీ బోటింగ్ పాయింట్కే వెళ్తామండి. మళ్ళీ మనం రివర్స్ నడుచుకుంటూనే వెళ్ళాలి, తప్పదు. అంతకన్నా మనం ఇక్కడ ఏం చేయాలి. ఓకే, నేను అందరిలాగా మీకు ఇదొక్కటే చూపించాలి అదొక్కటే చూపించాలి నేను చూపించట్లేదండి. లెంత్ ఉంటుంది, కాకపోతే మీకు అన్నీ చూపించాలి. మీరు ఇక్కడ వచ్చి నడుచుకొని చూసినట్టు ఉండాలి నా వీడియో అని చెప్పి మీకు మొత్తం అన్నీ చూపిస్తున్నాను. మీకు బోరింగ్ కొడితే స్కిప్ చేయండి, స్కిప్ చేస్తూ చూడండి. ఓకేనండి, స్కిప్ చేస్తూ చూడండి, పర్లేదు. మీరు వచ్చిన ఎక్స్పీరియన్స్ కలగాలనే నేను ప్రతిదీ చిన్న చిన్న వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. చూడండి, ఎంట్రన్స్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోతున్నామండి, ఎంట్రన్స్ గేట్ దగ్గరికి. చూడండి, ఎంట్రన్స్ గేట్స్కి వచ్చామండి, వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. ఇవాళ కొంచెం రద్దీగానే ఉందండి, జనాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఎందుకంటే చల్లగా ఉందండి క్లైమేట్.
బాగుంది. ఈ క్లైమేట్లో ఎంతైనా తిరగాలనిపిస్తుంది. సమ్మర్లో అయితే వాటర్ కంపల్సరీ ఉండాలి. లాంగ్ తిరగలేమండి. చూడండి, ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ రిటర్న్ మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. 1/2 కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ గేట్. ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చామండి. 10 years ముందు వచ్చానండి నేను. ఇంకా అప్పుడు ఒక ఎంట్రన్స్లో అదే గేట్ 2 చక్కల విజ్లో మధ్యలో స్పేస్ ఉండి ఇలా చిన్న చిన్న అదే అడవి జంతువులకి స్టాచ్యూస్ ఉండేవి. మరి ఇప్పుడు అవి కనబట్టలేదు. ఆ బ్రిడ్జి ఎరగొట్టేసినట్టున్నారు, అంటే పాతబడిపోయినట్టుంది, అది తీసినట్టున్నారు, స్టాప్ చేసినట్టున్నారు. ఇంకా మనం ఎంట్రన్స్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1:30 అవుతుందండి. ఇక్కడ ఏదైనా ట్రై చేద్దాం, ఫుడ్ ఎలాగుందో చూద్దాం ఒకసారి. నేనే ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, కొత్తగా పెట్టారు. మేము ఆఫ్టర్ 10 years ముందు వచ్చినప్పుడు ఒక్క ఫుడ్ స్టాల్ ఉండేదండి. 10 years దగ్గర అయిపోతుందండి. ఒక ఫుడ్ స్టాల్ ఉండేది. అప్పుడు అంతగా ఏముండేది కాదు. మనం ఇప్పుడు ఆ ఫుడ్ స్టాల్ కూడా ఎక్కడ ఉండేది అంటే, మీకు ఈ టవర్ లాంటివి చూపించాను కదా బిల్డింగ్, దాని కిందే ఫుడ్ స్టాల్ ఉండేది. అది తప్ప ఇంకేం ఉండేది కాదు. ఈ చక్కల బ్రిడ్జ్ ఓపెనింగ్ అండి అప్పుడు కొత్తది. దానికి ముందు పాతదే ఉండేది. ఇది కొత్తగా ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు రెండు ఒకలాగా ఉన్నాయి. ఇంకా పాతదానికే వెళ్తారండి, ఎందుకంటే అక్కడ బోటింగ్ అయ్యి ఉన్నాయి కదా. ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ కూడా ట్రై చేద్దాం. ఫుడ్ కూడా ఎలాగుంటుందో ఒకసారి చూపిస్తానండి, మీకు చెప్తాను. దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, ఫుడ్ కూడా ఎలాగుంటుందో సరే టేస్ట్ చేద్దాం. ఇక్కడ నాన్ వెజ్ అండి, ఫాస్ట్ ఫుడ్ అయి ఉంటుంది. కూల్ డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ మాత్రం ఇక్కడ ఉంచరండి, అవాయిడ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ని వినియోగించకుండా మంచిగా అడవుల్ని సంరక్షిస్తున్నారండి ఇక్కడ. సరే ఫుడ్ ఎక్కడుందో చూద్దామండి. చూసి ఫుడ్ ఎలాగుందో టేస్ట్ చేద్దాం. మళ్ళీ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చామండి. మళ్ళీ ఫుడ్ కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి 120 రూపీస్ అండి. ఫుడ్ వచ్చి పర్లేదండి, బాగానే ఉంది. వాళ్ళు వచ్చిన ప్లేస్ ఏనండి అయితే ఫాస్ట్ ఫుడ్. రేట్ అంతా కనుక్కుందామండి, ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పానండి, 120 రూపీస్ పడుతుందండి అది కాస్ట్. స్పైసీగా చేయ స్పైసీగా చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి, టేస్ట్ చేద్దాం ఒకసారి. బాగా ఉందండి.
బాగానే ఉందండి. ఫుడ్ బాగానే ఉందండి. ప్లేటు చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్. కాకపోతే చికెన్ అండి బాగా డ్రై అయిపోయింది, చికెన్ బాగా. ప్రైస్ కూడా ఎక్కువ, కాకపోతే ఇక్కడైతే బెటర్. బాగానే ఉందండి. క్యారీ చేసుకోలేమన్న వాళ్ళు ఇంకా తప్పదు, పర్లేదు బాగానే ఉంది. ఇంకా వస్తే మళ్ళీ ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.